మీనరాశి వారికి సంబంధించి ఈ యొక్క మే నెలలో మొదటి పక్షం ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీనరాశి వారికి సంబంధించి ఏలిన నాటి శని ప్రభావం వలన, అది కూడా ఆఖరి దశలో ఉన్న కారణం చేత కొన్ని రకాలైనటువంటి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నప్పటికీ వీరికి చతుర్థంలో ఉన్నటువంటి గురుగ్రహ సంచారం వలన నో లాస్ నో ప్రాఫిట్ గా విద్యార్థులు ఉంటారు. అంటే వీరు చాలా బాగా చదివేటువంటి విద్యార్థులు కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో ఉంటూ అలా ఒక నార్మల్ స్టూడెంట్ లా కనిపిస్తారు. కానీ వీరి యొక్క ప్రతాపం అంతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో చూపిస్తారు. గురుగ్రహం సంబంధితమైనటువంటి ఉద్యోగ దశలో ఉన్న వాళ్ళు కూడా ఎక్కడ వారి అవసరం ఉంటుందో అక్కడ వాళ్ళు ఫుల్ ఎఫర్ట్స్ పెట్టి ముందుకెళ్తూ ఉంటారు. ఆ టైం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అప్పటిదాకా ఎన్నో అనుమానాలు కూడా భరించాల్సి ఉంటుంది. ఇవే కాకుండా గృహిణులకు సంబంధించిన విషయానికి వస్తే 3వ స్థానంలో శుక్రగ్రహ సంచారంలో శుక్రుడు సంచారం చేస్తూ శుక్రుడితో పాటు చతుర్థంలో ఉన్న గురువు కూడా మనం చూసుకున్నట్టయితే కొన్నిసార్లు మీ నుంచి జరిగిన తప్పిదాల వల్ల, కొన్నిసార్లు మీ యొక్క బెటర్ హాఫ్ నుంచి జరిగినటువంటి తప్పిదాల వల్ల ఇబ్బందులు తారాస్థాయికి వెళ్ళొచ్చు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైనటువంటి విషయాలు, మాట పట్టింపులు, మిస్కమ్యూనికేషన్, వీటి వలనే ఇబ్బంది తప్ప డైరెక్ట్ గా ఎటువంటి ఇబ్బంది మీ ఇద్దరి మధ్యలో లేదు. అలాగే ద్వితీయంలో ఉన్నటువంటి సూర్యుడు బుధుడు యొక్క కలయిక వలన ప్రభుత్వ ఉద్యోగస్తులు కానివ్వండి, వ్యాపారస్తులు కానివ్వండి, కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు కానివ్వండి, మధ్యస్థంగా ఉంటుంది. కాస్త ఇబ్బందికరమైన వాతావరణం కూడా చెప్పొచ్చు. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అనవసరంగా తొందరపాటుతో మాత్రం నిర్ణయాలు తీసుకోకుండా ఉండండి. ఇక వీరికి 6వ స్థానంలో ఉన్న కేతు వలన బ్యాంకింగ్ సెక్టార్స్ లో ఉన్న వాళ్ళు, ఫినాన్షియల్ సంబంధితమైనటువంటి వాళ్ళు, అలాగే ఎవరైతే చార్టెడ్ అకౌంటెన్సీ డిపార్ట్మెంట్స్ లో ఉన్న వాళ్ళు, ఫైనాన్స్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా చార్టెడ్ అకౌంటెన్సీ వాళ్ళకి సంబంధించి 6వ స్థానంలో ఉన్నటువంటి కేతు వలన లాభం తప్ప నష్టం కనిపించడం లేదు. ఇక ఈ యొక్క మీనరాశి వారికి సంబంధించి శని, ఏలినాటి శని ఎండింగ్ సమయంలో ఎలా ఉంటుందనంటే, మీరు సంపాదించుకుంది పోతుంది, అప్పులు ఉన్నటువంటివన్నీ కూడా క్లియర్ అవుతాయి. మీకే ఆశ్చర్యం వేస్తుంది, అమ్మ నా అప్పులన్నీ తీరాయా, నేను ప్రశాంతంగా ఉన్నానా అన్నటువంటి ఆలోచన మీకు వస్తుంది. దానికి కారణం ఏంటి అంటే, శని మీ యొక్క ఏలిన నాటి శని దశ నుంచి నిష్క్రమించేటువంటి కాలంలో మీకు కాస్త స్వస్థతను ఇస్తాడు. చాలా మంది ఏమంటారంటే 7.5 సంవత్సరాలు ఉంటుంది కాబట్టి మీరు అనుకుంటున్నట్టు 2.5 సంవత్సరాలు మాత్రమే ఉండదు, దీన్ని 7.5 అంటారు, ఇవన్నీ అంటూ ఉంటారు. అలా ఏం కాదండి. 2.5 సంవత్సరాలు మాత్రమే విపరీతమైనటువంటి ధోరణితో మీరు భయపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ యొక్క 2.5 సంవత్సరాల తర్వాతకి మళ్ళీ మీకు 30 సంవత్సరాల వరకు కూడా ఇబ్బంది లేదు. ఎవరైనా మీకు మళ్ళీ ఈ 2.5 సంవత్సరాలు కాకుండా ఇంకా 5 సంవత్సరాలు ఉన్నాయంటే వాళ్ళ మాట వినకండి. మీకు ఏలిన నాటి శని ప్రారంభమయ్యేదానికంటే ముందు ఇబ్బంది పడుంటారు. ఏలిన నాటి శని అనేటువంటిది ఒరిజినల్ 2.5 సంవత్సరాలు పూర్తయిన తర్వాతకి ఏవో కొన్ని ఇబ్బందులు పడతారు. కానీ ఏలిన నాటి శనిలో ఉన్నప్పుడు పడ్డంత ఇబ్బందులు మాత్రం పడరు. అంటే ఉన్న తక్కువ మొత్తంలో భోజనం చేస్తారు కానీ తృప్తిగా భోజనం చేస్తారు. ఉన్న తక్కువ మొత్తంలో ఎంజాయ్ చేస్తారు. అట్లని చెప్పి ఎవరు రిచ్ అయిపోరు, కానీ చాలా ఆనందంగా ఉంటారు, చాలా ప్రశాంతంగా ఉంటారు. మీరు చూడనటువంటివి, చెయ్యనటువంటివి, వెళ్ళనటువంటి విషయాలు, ఎన్నో విషయాలు తెలుసుకుంటారు. మీరు ఎడ్యుకేట్ అవుతారు. శని కానీ గురువు కానీ ఎప్పుడు కూడా మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తూ ఉంటారు తప్ప ఇబ్బంది పెట్టరు. కాబట్టి అనవసరంగా దాని గురించి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. మరి ఇబ్బందుల నుండి బయటపడాలంటే ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి, ఎలాంటి మంత్రం చదవాలనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు ప్రత్యేకంగా ఈ నెలలో మనం ఎలాంటి రెమెడీస్ చేయాలి, ఏ గ్రహానికి పూజ చేయాలి, ఏ దేవతార్చన చేయాలి, ఏ దీపారాధన చేయాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. వైశాఖ మాసం విశేషంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి, దుర్గా దేవతకి, అలాగే దక్షిణామూర్తికి సంబంధించి కుజగ్రహ బృహస్పతి గ్రహానికి సంబంధించినటువంటి నెలగా పరిగణలోకి తీసుకుంటారు. కాబట్టి విశేషంగా ఈ యొక్క 15 రోజుల నుంచి 30 రోజుల వరకు కూడా ఈ మాసం అంతా కూడా ప్రతి మంగళవారం నాడు కూడా దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయం లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం, ఎందుకంటే సుబ్రహ్మణ్య ఆలయాలు అన్ని చోట్ల ఉండవు కాబట్టి ఆంజనేయ స్వామి ఆలయం లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఈ నెలలో వచ్చేటువంటి మంగళవారం నుండి ప్రారంభించి ఒక 11 మంగళవారాల పాటు ప్రతి వారము కూడా 700 గ్రాముల కందిపప్పును ఆంజనేయ స్వామికి లేదా సుబ్రహ్మణ్యుడి దగ్గర దానంగా ఇవ్వండి.
అది ఎర్ర కందిపప్పు అయితే ఇంకా మంచిది, ఎర్రటి వస్త్రంలో పెట్టి ఇవ్వండి. దీని వలన ఎవరికైనా కుజదోష సంభావిత దోషములు ఉంటే పోతాయి. ఇంకా మీకు ఓపిక ఉంది అనుకుంటే ఈ వైశాఖ మాసంలో ఎవరన్నా ఒక బ్రాహ్మడి చేతికి డైరెక్ట్ గా ఆయన కట్టుకునే వీలుగా ఉండేటువంటి ఎర్ర రంగు వస్త్రము అంటే ఎర్ర రంగు పంచలో 7 కేజీల కందిపప్పు పెట్టి తోచిన దక్షిణ పెట్టేసి మీ లగ్నం నుంచి ఎన్నో స్థానంలో కుజుడు సంచారం చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని చెప్పాలి. లగ్నే సప్తమ స్థానే కుజగ్రహ సంభావిత లేదా లగ్నే ద్వితీయ స్థానే లగ్నస్థానే అని చెప్పాలి క్లియర్ గా. అలా చెప్పి కుజగ్రహ సంచార దోషపీడిత నివారణ సిద్ధ్యర్థం ఆడకధాన్యం దానం తుభ్యం సంప్రదతే నమమ అని చెప్పాలి. ఇలా చెప్పడం వల్ల కుజగ్రహ సంభావిత దోషం పోతుంది. అదేది పెద్ద ఇది కాదు, ఇంత సింపుల్ గా ఇవి చేసుకుంటే సరిపోతుంది. ఇక బృహస్పతి గ్రహానికి సంబంధించి పిల్లలకు సంబంధించి తల్లిదండ్రులు చేయాల్సినటువంటి రెమెడీ ఇది. ఏం చేయాలండి అనంటే, మీ యొక్క పిల్లలు బాగుండాలి, ఉద్యోగం రాని వారికి ఉద్యోగం రావాలి, చదువు సరిగ్గా చదవని పిల్లలకు చదువు బాగా రావాలి, పెళ్లి కాని పిల్లలకు పెళ్లిళ్ళు జరగాలి అని చెప్పి 5 వారాల పాటు ఈ వైశాఖ మాసంలో ఉన్న ఏదో ఒక గురువారం నాడు ప్రారంభించి 5 వారాల పాటు ప్రతి బుధవారం సాయంత్రం 110 శనగలు నానబెట్టండి. కాస్త దొడ్డుగా ఉండే శనగలు నానబెట్టండి. ఆ శనగలతో పాటు ఒక చిటికెడు పసుపు వేసి వీలైతే గోపంచకం వేసి నానబెట్టేసి గురువారం రోజు పొద్దున్నే సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి సూది దారంతో ఆ 110 శనగల్ని కూడా గుచ్చి ఒక దండగా చేసి నవగ్రహాలలో ఉండేటువంటి బృహస్పతి గ్రహం మెడలో వేయండి. వేసి స్వర్ణ వర్ణం అంటే ఎల్లో ఆర్ గోల్డ్ కలర్ క్లాత్ ఏదన్నా స్వామివారికి కప్పండి. అలాగే దీపారాధన కూడా చేయండి. మంగళవారం నాడు కుజుడి దగ్గర ఎర్రటి వత్తితో అంటే కాసంత నెయ్యి వేసి వత్తి తయారు చేస్తే కుంకుమ వేసి ఇలా తిప్పితే ఎర్రటి వత్తి అవుతుంది. కాబట్టి ఎర్రటి వత్తితో, లేదా గురువారం నాడైతే పసుపు వేసి వత్తిలో తిప్పితే పసుపు వర్ణంలో ఉన్న వత్తితో, ఈ ఎర్రటి వత్తినేమో మంగళవారం నాడు సంపెంగ నూనె వేసి లేదా మీకు విప్ప నూనె వేసి దీపారాధన చేస్తే మంచిది. అదే బృహస్పతికి మాత్రం స్వచ్ఛమైన ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మంచి సత్ఫలితాలు పొందుతారు. ఇక 11 ప్రదక్షిణాలు ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్యుడికి లేదా కుజగ్రహానికి లేదా జంటనాగులకి సూర్యాస్తమయం కాక మునుపు దేవాలయాలలో ఉన్నటువంటి రావి చెట్టు వేప చెట్టు కింద ఉన్నటువంటి జంటనాగులకు ప్రదక్షిణ చేయాలి. ఎన్ని చేయాలి? 11 ప్రదక్షిణాలు చేయాలి. అలాగే ఈ యొక్క బృహస్పతి గ్రహానికి సంబంధించి దక్షిణామూర్తి స్తోత్రం చదవడం కూడా మంచిది. శుక్రవారాల నాడు అమ్మవారి కుంకుమార్చనలు చేస్తే మంచిది. ఏంటంటే ఇన్ని చెప్తున్నారంటే మనకు ఉన్నటువంటి ఇబ్బంది స్థాయిని బట్టి మీరు ఈ పనులు చేసుకోవడం మంచిది. కుజదోష నివారణకు చెప్పేశాం. బృహస్పతి అంటే గురుబలం అనేటువంటిది పెరగాలంటే బృహస్పతి గ్రహానికి గురుగ్రహానికి వేయాలని చెప్పాం. అది కూడా గురువారం నాడు గురు హోరాకాలం 7:20 లోపు వస్తుంది, అప్పుడే చేయాలి. మరి శుక్రగ్రహానికి సంబంధించి అమ్మవారి కుంకుమార్చన చాలు. అలాగే మీకు దక్షిణామూర్తి స్తోత్రం చదివితే కూడా మంచిది. కుజగ్రహానికి సంబంధించి కూడా చెప్పుకున్నాం. ఇలా చేయడం వలన ఈ వైశాఖ మాసంలో విశేష సత్ఫలితాలు పొందవచ్చు. ఇవన్నీ కూడా మనము గోచార రీత్యా చెప్తున్నామండి. అలా కాకుండా ఎవరికైనా పర్సనల్ గా మీ జాతకం కావాలి అనంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. డీటెయిల్డ్ గా మీ జాతకం 60-70 పేజీల్లో మీకు పంపించి ఇప్పుడు నేను ఎలా అయితే రెమెడీస్ చెప్పానో అదే విధంగా చాలా సవివరంగా మీ చేత్తోని మీరే చేసుకునే విధంగా రెమెడీస్ లేదా అంతకు మించి ఇబ్బంది ఉంటే దానికి తగ్గటువంటి హోమాలను సజెస్ట్ చేయడం జరుగుతుంది. అవి కూడా నా దగ్గరే చేయించుకోవాలని కాదు, మీరు ఎక్కడైనా సరే చేయించుకోవచ్చు. త్రూ ప్రాపర్ ఛానల్ చేసుకోమని చెప్పడం జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.